అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ లోకం, లోకతీరి ఈ ఏమిటి వింత వింత ధోరణులు, విచిత్రమైన పోకడలు వింటున్నామండి. ఆ! మీకు కూడా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కదా! ఈ వీడియో కూడా. ఇది కర్ణాటకలోని చిక్కమగళూరులో మీనాక్షి అనే ఒక 56 సంవత్సరాల ప్రౌఢ ఆమె కేసు. హ్మ్. ఆమెంతట ఆమె పోలీస్ స్టేషన్‌కెళ్ళి తన భర్త ఒక టైలర్ అని, హ్మ్. ఎక్కడో మెయిన్ రోడ్డు మీద వాళ్ళకి షాప్ ఉందని, బాగా నడుస్తుందని, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. మనవలు. ఆ! అంటే మనవల తల్లి ఆవిడ. నిజానికి మెచ్యూరిటీ ఎందులో ఉండాలి? ఇప్పుడు మనకి అందుకే అంటారండి, వేషధారణ, వస్త్రధారణ ఎవరిష్టానికి వారికి విడిచిపెట్టేయడం వలన ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఏ దుస్తులు ధరించి ఏ అటైర్‌లో ఉంటున్నామో ఆ విధమైనటువంటి ఆలోచనలకి మనస్సు పూతంత లొంగుతుంది మరి. హ్మ్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసావు, అల్లుళ్ళొచ్చారు, మనవలొచ్చారు. ఆ! ఈ వయసొచ్చాక ఆహ్, సహస అంటే సహజంగా ఈ ఋతుక్రమం కూడా ఆగిపోయి ఉంటుంది. ఆగిపోతుంది. ఈ వయసులో, ఈ సమయంలో నిజంగా దేని మీదకి మళ్ళుతుంది దృష్టి? సహజంగా అయితే ఆధ్యాత్మికత మీదకి మళ్ళుతుంది. అది లేకుండా తిరిగి ఏదో తాను 25 ఏళ్ల పడుచులాగా పిచ్చి పిచ్చి వేషాలేసి, ఆ! తనకన్నా సహస్రాంతం చిన్నవాడితో, హ్మ్. తన సరదాలన్నీ తీర్చుకుని, సరసాలాడుకుని, భర్త అడ్డొస్తున్నాడని భర్తని చంపించేసిందా? ఎక్కడైనా ఉందా? బ్రహ్మంగారు చెప్పిన కాలమా ఇది? ఆ! జరుగుతున్నాయి గదా! మధ్య మధ్యలో. హ్మ్. బాధేసింది నిజంగా. మళ్ళా గొప్ప తెలివితేటలు వెళ్ళి తనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసని తనే వెళ్ళి చెబితే తన మీద అనుమానం రాదనుకుంది. మెల్లిగా మొదట్లో రాలేదు. ఆవిడ వయస్సుని ప్రతి వాళ్ళు అంతే కదా! బుద్ధి చూసైనా గౌరవించాలి, వయస్సుకు బట్టైనా గౌరవం ఇవ్వాలి. మన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ వయసుకు తగ్గ బుద్ధి లేదు. ఏ కొంతమందిలో చూస్తున్నాం బుద్ధికి తగ్గ వయస్సు లేదు. హ్మ్. ఇది గూడా ఉంది. హ్మ్. చిన్నప్పుడు ఆడపిల్లకేం చేసేవారు అనంటే ఆహ్, ఏమిటది పెళ్ళయ్యే వరకు 2 జడలు. వివాహం అయిన తర్వాత ఒక జడ. అది సంతానం పుట్టిన తర్వాత ఆ జడకి ముడి కూడా పెట్టేవారు. వీటిల్లో పరమార్థం ఏదో ఉండే ఉంటుందండి. హ్మ్. ఇప్పుడేంటయింది, జడెందుకు గోల, శుభ్రంగా కత్తిరించేసి ఓపెన్‌గా వదిలేస్తున్నారు. అయితే అది కొంత భక్తి వల్ల కావచ్చు, లేదంటే కొంత ఫ్యాషన్ వల్ల కావచ్చు. ఏదైతేనేంటి ఆహ్, ఆహ్, ఏమిటది స్త్రీకి భర్త యాక్సెప్టెన్స్ ఇస్తే తప్ప ఆమె తన వేణి అంటే ఆహ్, జుత్తుని కొద్దిగా కత్తిరించుకోవడానికి కూడా హక్కు లేదు అంటారు. అని చెప్పేది మన ధర్మం. ఇప్పుడు సరే కాలం మారింది. కాలం అలాగే ఉందర్రా! మనుషుల పద్ధతులు, జీవన విధానాలే మారాయి. ఏ కాలం మారింది? ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడటం లేదా? శీతాకాలంలో చలి వేయటం లేదా? ఎండాకాలంలో ఎండలు పేల్చటం లేదా? కాలానికేమి అది శుభ్రంగానే నడుస్తోంది. మనమే సైన్స్ అంటూ నేర్చుకుంటున్నాం అనుకుని అడ్వాన్స్ అవుతున్నాం అని అనుకుంటూ ఎటు అడ్వాన్స్ వెళ్తున్నామో, ఎటు వెనక్కెళ్ళిపోతున్నామో కూడా తెలియని సందిగ్ధంలో ఉండిపోయాం.
మంచిదే. ఆవిడ ఆవిడని చూస్తే ఆవిడ ఫోటో అక్కడ అందులో వేశారు చూడండి. ఆ వీడియోస్‌లోని. ఆహ్, ఆమెను చూస్తే అట్లా కనిపించదు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనో, లేదంటే మనవల తల్లి, మనవలనెత్తిన తల్లి ఆడది ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఆ! ఆమెకెవరైనా చెప్పాలా? ఇంత సంసారం ఈది ఉంటుంది అప్పటికే. ఆ! మనవళ్ళని కూడా ఎత్తిందంటే ఆహ్, మా ఏమిటిది అప్పట్లో అయితే జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉండేవి కదా! అత్తగార్లు తోటికోడలు, వాళ్ళ అత్తగారులు వాళ్ళు. ఆ! ఇన్ ఇలాంటి ఫ్యామిలీస్‌లోంచి వచ్చిన వాళ్ళల్లో ఆ! ఉండేవాళ్ళు కదా! వాళ్ళకి ఆహ్, ఆ విధమైనటువంటి తారతమ్యాలు తెలుస్తాయి. తర్వాత కులమింటి పెద్దావిడ అనగానే ఒక గౌరవం ఉంటుంది కదా! ఈ గౌరవం ఆ పిల్లవాడికి కలగలేదా? లేదంటే ఆ పిల్లవాడిలో ఆ పిల్లవాడంటే ఏం ప ప చిన్నవాడేం కాదు, 36 ఏళ్ల వాడు. వాడికి లేదు అదే చెప్పిన వాడికి చెవుడైతే విన్నవాడికి వివేకం వద్దా? తప్పమ్మా! అమ్మ వయస్సు నీది. లేదా నీకు ఆడపిల్లలే ఉన్నారు. అల్లుడి వయస్సు తప్పు తల్లి అన్న ముక్క చెప్పలేదా? హ్మ్. అంటే ఇదంతా కూడా పైత్యం. పైత్యం ప్రకోపిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి ఆహ్, షార్ట్, క్విక్ డెసిషన్స్ జరుగుతా ఉంటాయి. హ్మ్. ఏనాడు కూడా భారత భాగవతాలు చదివిన పాపాన పోయినట్టు లేదు. ఓ పురాణం విన్న పాపాన పోయినట్టు లేదు. అలాంటివేమైనా విన్నా కూడా కనీసం అవైనా సరే ఆ సమయానికి స్ఫురణకి వస్తాయి. హ్మ్. శాశ్వతం అనుకున్నావా? అక్రమ సంబంధం శాశ్వతం అనుకుని, తనకి సమాజంలో గౌరవం తెచ్చిపెట్టినటువంటి బంధాన్ని, తనని తల్లిని చేసినటువంటి బంధాన్ని, అత్తగారుగా, అమ్మమ్మగా ఎన్నో ఆహ్, వ దాన్నేమిటంటారు? ఆ స్థాయిలకి ఎదిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరిలోనూ ఎంత గౌరవం ఉంటుంది. ఫలానా అతని భార్య, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి వ వ పెళ్ళిళ్ళు చేశారు. అంటే లైఫ్‌లో ఎన్నో ఎంత చక్కగా సంసారాన్ని ఈది సర్దుకున్నారు. చక్కగా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు. మనవలు కూడా ఉన్నారు. ఇప్పుడు హాయిగా భార్యాభర్త ఇద్దరు ఉన్నారు అనంటే ఎంత బావుంది. అలాంటి దానిలో అంటే కడివెడు కమ్మటి పాలల్లో ఓ ఉప్పురాయి వేసినట్టుగా ఈ వెధవ పని ఒకటి చేసి సీనియర్ సిటిజన్స్ పరువు తీసింది శుభ్రంగా. అసలు అందుకే ఒక పురాణమైనా తెలిసుండి ఇప్పుడు అంటారు పుక్కిటి పురాణాలు అవన్నీ నిజమా వాటిని మీరు ఫాలో అయ్యారా లేదా అన్నది వద్దు అవేం అక్కర్లేదు. కనీసం ఏంటవుతుందనంటే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ చదవడం అనేటువంటి అలవాటు ఏదైతే ఉందో అది మనిషిని అంత త్వరగా చెడు వైపు ఉద్రేకపరచదు. ఏ పుస్తకం? ఇగో ఇలాంటి పుస్తకాలనమాట. అంటే మీకు ఒకప్పుడు ఇప్పుడు కదండీ టీవీ మాధ్యమాలొచ్చి గత 70 ఏళ్లుగానో, 60 ఏళ్లుగానో టీవీలు చూస్తున్నారు కానీ, అంతకు మునుపంతా కూడా పుస్తకాల మీదే, పత్రికల్లో వచ్చే కవిత్వాలు, వీటిని బట్టే కదండీ ఎవరైనా సరే ఉత్సాహపడినా, ఉత్తేజపడినా, ఉద్రేకపడినా. ఏమంటారు? అయితే మంచి సాహిత్యం చదవాలి. మంచి సాహిత్యం ఏం చదవాలి అనంటే, పురాణాలు. సాయంత్రం పూట పురాణ కాలక్షేపం చేయండి అని పెద్దలు ఉత్తినే చెప్పలేదండి. సాయంత్రం భోజనాలు పెందరాడే చేసేసిన తర్వాత ఇంట్లో కూర్చుని నిద్రపోయే వరకు పురాణ పఠనం చేయండి అని చెప్పారు. పురాణ పఠనం మనం చేయలేము కదూ! చేసిన పెద్దవాళ్ళంటూ ఇంట్లో ఉంటే వాళ్ళ చేత చెప్పించుకునండి. మనం పెద్దవాళ్ళని తరిమేస్తాం కదా! వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్‌లకెళ్ళిపోయారు కదా! ఆ! ఎలా తెలుస్తుంది మనకి? మన మీద ఒక పెత్తనం చిన్నది, చిన్నపాటైనా సరే, దేనికి మన బుద్ధి వరకే. మనం ఎవరి పెత్తనాన్ని సహించం కాదనలేదు నిజమే. కానీ బుద్ధి అన్నది పక్కతో పట్టకుండా ఉండడానికి. అయినా 56 ఏళ్ల స్త్రీకి రేపో నేడో ఇంక షష్టి పూర్తవుతుంది. ఆమెకి బుద్ధి గురించి చెప్పాల్సిన అగత్యం ఏర్పడడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఎంత చండాలంగా ఉంది.
హ్మ్. అంచేత వయసుకు తగ్గ ఆలోచనలు వయస్సుకు తగ్గట్టు ఆలోచనలుండాలంటే మనమేం చేయాలి? మన ఆహారంలో మార్పులు, మనం చేసేటటువంటి పూజో, ఆరాధనో లేదా పారాయణో వాటిలో ఇంక కొంచెం జాగ్రత్తగా ఏమి చదువుతున్నాం అన్నదాన్ని కొంచెం ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లించడం. అంతే కాకుండా నీ తోటి వారు ఎటువంటి వారు, వారితో నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు అన్నది చూడడం, అనవసరమైన వాటిని తగ్గించుకోవడం. అనవసరమైనటువంటి ఆకర్షణల వైపు మనస్సుని మళ్లించాలంటేనే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించండి అని చెప్తారు. నిజంగా చాలా ఎన్నో వింటున్నాము. ఆహ్, ఎన్నో గొడవలు చూస్తున్నాము. కానీ చిన్న అదే ఒక వయసులో ఉన్న కుర్రవాడితో ఉండేటటువంటి అక్రమ సంబంధం కోసం అది నిజం అనుకుని, తాళి కట్టిన భర్తని చంపించింది అనంటే, ఆమె ఆలోచన, బుద్ధి స్థాయి ఏ లెవెల్‌కి దిగజారిపోయాయి ఆలోచించాల్సిన విషయం కదూ! కాబట్టి పెద్దవాళ్ళని పెద్దవాళ్ళే కదా అని కాకుండా, ఇప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తతతో ఉండాలి. మన ఇంటికొచ్చిన వాడు ఎవడు? వీడెవరిని చూసి తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నాడా? తిన్నగా ఉన్నాడా? వీడితో మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటండి ఇప్పుడు ఎంతసేపు కూడా ఇంత జాగ్రత్తలు పడుతూ ఉండడమేనా? హాయిగా, నమ్మకంగా, ధైర్యంగా ఉండే రోజులు పోయాయి కదా! మనం ఇదే అంటాను ఇప్పుడు. అన్నీ సాధిస్తున్నప్పుడు, సైన్స్ అడ్వాన్స్‌లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి కదా! ధైర్యం ఎక్కడ చచ్చింది? ప్రతి క్షణం పారాహుషారే. అవునంటారా? కాదంటారా? నిజంగా ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన. అసలు ఆమె మీద జాలి చూపించాల్సిన పనైతే లేదండి. ఎందుకంటే ఎంతో మందికి ఆమె, ఆమె తాలూకు ఆదర్శవంతమైనటువంటి దాంపత్య జీవనం, ఒక సంసారం ఎలా సర్దిపెట్టుకోవాలి, పిల్లలకి ఎలాగ వివాహాలు చేయాలి, వాళ్ళని ఎలా వృద్ధిలోకి తీసుకోవాలని తెలిసినటువంటి మహిళ ఈనాడు ఈ విధంగా చెప్పించుకునే స్థితికొచ్చింది అనంటే, కాలం ఎంత ప్రభావం చూపిస్తోందో అని అనుకోక తప్పటం లేదు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి వెళ్ళకుండా అందుకే ఇప్పటి నుంచి టీవీలో మనకి చదవడం రాకపోతే బోలెడన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు మనకి మొబైల్‌లో అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది కదా! మనకి ఏది కావాలో అది గూగుల్ ఇస్తుంది. లేదా యూట్యూబ్‌లోకెళ్ళి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఆ కావాలి అని అనేదాన్ని దీని వైపు మళ్లించండి. ఎంతో అనర్థం తప్పుతుంది. ఎందుకనంటే ఈనాడు ఆమెకి ఆమె ఆమెకి తన భర్త లేడు. ఇదే కాలమరణం చెందాడనుకోండి భర్త, ఆమె యందు ఎంత గౌరవం ఉంటుంది, ఎంత ఆహ్, ఏమంటారు సానుభూతి ఉంటుంది. ఆ! ఎంతో ఉంటాయి. ఎంతో విలువుంటుంది. ఈనాడు భర్త పోయాడు, సౌభాగ్యం పోయింది. దాంతో పాటు పరువు పోయింది. పరువు పక్కన పెడదాం. కన్న తండ్రిని ఇలా చేసిందని రేపొద్దున్న ఆడపిల్లలిద్దరు, అత్తగారులు, అల్లుళ్ళిద్దరూ అసలెవరైనా మొహమెత్తి చూస్తారా? నీతో మాట్లాడతారా అమ్మా మీనాక్షి? ఆ! ఇప్పుడు కదూ నువ్వు నిజంగా ఒంటరిదానివైపోయావు. హ్మ్. ఒంటరిదానివని కాదు కదా! ఇంతమంది చేత అసహ్యించుకోబడుతున్న నీవు ఇంతకన్నా నీకు పెద్ద శిక్ష లేనే లేదు కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకే నిద్ర లేస్తూనే మనం ఆలోచనలు సవ్యంగా నడిపించమని, గౌరవంగా ఉండాలని, అందుకే లేస్తూనే సూర్యనారాయణమూర్తి వైపు ఒక తిరిగి దండం పెట్టుకోండర్రా, కన్నతల్లి తండ్రిని తలుచుకోండర్రా అని చెప్పింది. ఎందుకంటే మంచి ఆలోచనలు వస్తాయని. అంచేత అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు.